మామయ్య గారు పీజే ఇమ్మానియల్ గారు తెల్లవారుజామున 3:40 అయిందని అటు ఇటు తిరుగుతూ ప్రేయర్ టైం అయింది అంటూ ఉంటారు. ఆ టైంలో లేవాలి, అందరం లేచి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని 4 గంటలకల్లా ప్రార్థనలోకి వచ్చి కూర్చోవాలి. ఇక 4 గంటల నుండి 5 గంటల వరకు స్తోత్రం, స్తుతులు, యేసు రక్తం, అన్ని భాషలో మాట్లాడటమే. అలా ప్రార్థనలు. మళ్ళీ 5 నుంచి 6 వరకు సకల జనుల కొరకు, సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, వారి యొక్క అవసరాల అక్కర్ల నిమిత్తమై, ఉద్యోగం కొరకు, దైవ కార్యాలు జరగాలని, కుటుంబము కొరకు అలా కంటిన్యూగా ప్రార్థనలు ప్రభు నామంలో జరుగుతూ ఉండే దైవజనమ. సో మనము దేవుని గణపరచడం అనేది ఎంతో మంచిది. ఆ మంచి కార్యం మనం చేస్తూ ఉండగా దేవుని యొక్క మంచితనం అంతా మన కుటుంబాల్లోకి దిగి వస్తుంది. ఇంకా అందరూ నిద్రిస్తూ ఉండగానే వేకుజామునే లేచి మన దేవుని మనం ఘనపరుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. పక్షులు కిలకిల రాగాలతో అవి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాయి. నాకు తెలిసి అవి కూడా దేవుణ్ణి గణపరుస్తుంటాయేమో. సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవరాశులు సర్వోన్నతమైన దేవుణ్ణి, సృష్టికర్తని గణపరుస్తూ ఉంటాయి. అలాంటిది ఆయన పోలికలో సృజింపబడిన మనము, రక్షింపబడిన మనము నిద్రావస్థలో ఉండటం వలన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన దేవుడిని మనం ఎల్లవేళలా గణపరిచే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. మరి ఇప్పుడు మీరు చూడండి, అసలు తెల్లవారుజామున ఆ 4 గంటలకే ప్రార్థనలు జరుగుతుంటే వేల మంది వచ్చేసి మీరు ప్రార్థనలో ఉంటున్నారు. నిజంగా దేవుడు ఆ దీపాన్ని అలా మండించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అది మా కుటుంబంలో ప్రారంభమైన 4 గంటల ప్రార్థన ఈ రోజున పరిమళ సువాసనలాగా ప్రతి ఇంటిలోనికి ఆజ్ఞని దేవుడు పంపించాడు. ఆ మంటని ప్రతి ఇంట్లోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవునికి ఇష్టమైన కార్యం అది. ఆ బలిపీఠం మీద ధూప దీప నైవేద్యములు అర్పించబడాలి. స్తుతియాగము, స్తోత్రయాగము, ప్రార్థనలు, విజ్ఞాపనలు అలా దేవుని సన్నిధిలో అర్పించబడుతూ ఉండాలి. అది మండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆరిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మా మామయ్య గారు పీజే